ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై సింగర్ మంగ్లీకి సంబంధం ఉందని ప్రచారం సాగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ అనుకుంది. కీలక నిందితుడు ఇప్పటికే మధు అరెస్ట్ అయ్యారు. మియాపూర్ పోలీసులు మధును అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. సో మరికొద్ది క్షణాల్లో ఏ క్షణమైనా సరే మంగ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో రమావత్ మధు అరెస్ట్ కావడంతో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మంగ్లీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. ఇటు బాధితుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇటు మంగ్లీ విషయంలో మధు ఇంకా హిమకాంత్ రెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. సో మంగ్లీని చూసే మేమంతా పెట్టుబడులు పెట్టామను ఇటు హిమకాంత్ రెడ్డి కావచ్చు, ఇటు బాధితులు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇక్కడ అసలు మంగ్లీకి కేసు సంబంధమే లేదని మధు ఇంకొక వీడియో రిలీజ్ చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సో ఇటు మధు మీద కూడా మంగ్లీ కేసు పెట్టలేదు. సో మధు ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా దానికి కౌంటర్గా ఇక్కడ మంగ్లీ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో మీకోసం. మీడియా మిత్రులకు, తెలుగు ప్రజలకు మీ మంగ్లీగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే. కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని హేమకాంత్ రెడ్డి, సుబ్బు అడ్వకేటు, మధు నాయక్ ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి అందరూ కూడా, ప్రజలారా. సో ఇక్కడ మధు మాట్లాడుతూ హిమకాంత్ రెడ్డిని తనకు గురువుగా పేర్కొన్నారు మధు. మరి హిమకాంత్ రెడ్డి యొక్క మనీని ఎలా ఆర్గనైజ్ చేశారు? ఎందుకంటే 1-2 కోట్లు కాదు, దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఒక్కరోజే ట్రాన్సాక్షన్ జరిగింది బాధితుల దగ్గర నుంచి. దాదాపుగా ఈ కేసు మొత్తం వర్త్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. సో ఇటు జిల్లాల్లో వరుసగా బాధితుల నుంచి కేసులు నమోదవుతుండటంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. దీన్ని ఏకంగా సిఐడికి అప్పగించేసింది. మరి సరిత బాధితురాలు అవునా కాదా అని చెప్పి హిమకాంత్కే అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే మంగ్లీ ఒక మధు పేరు మినహాయించి ఇటు లాయర్ సుబ్బు కావచ్చు, ఈ యొక్క సరిత కావచ్చు, హిమకాంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరిపైన మంగ్లీ కేసు పెట్టింది. సో దాని తర్వాత మాట్లాడుతూ నన్ను కావాలంటే అరెస్ట్ చేసుకోండి, ఎలాంటి నాకు ఇష్యూ లేదు, నా కెరీర్ నా పాటే, నా పాటకి నేను ప్రాణం ఇస్తా అని ఎమోషనల్ అవుతుంది ఒక పక్క. మరి మధు మీద ఎందుకు కేసు పెట్టలేదు అనే విషయంలో ఇక్కడ చాలా కాన్సిక్వెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది? మరి
బాధితుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు ఎక్కడున్నాయి అసలు? అండ్ కేంద్ర మంత్రి పేరు చెప్పి మంగ్లీ బెదిరించిందా? నిందితుడు మధుపై మంగ్లీ ఇప్పటిదాకా ఎందుకు మౌనంగా ఉంది? ఆల్రెడీ మధు ఫేవర్గా చేస్తున్నాడు, తనకి ఎలాంటి సంబంధం తనకి లేదంటూ కూడా మాట్లాడుతున్నాడు. అండ్ మంగ్లీ చెల్లితో మధుకి మరి ఈ యొక్క పెళ్లి వార్తలు నిజమేనా? అడ్వకేట్ సుబ్బారావుతో మంగ్లీ ఎందుకు చర్చలు జరిపింది? ఏం జరిపింది? అడ్వకేట్ సుబ్బుకు మంగ్లీ డబ్బులు ఎందుకు ఆఫర్ చేసింది? ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్లతో ఏం చర్చలు జరిపింది మంగ్లీ టీం? మధు కావచ్చు, హిమకాంత్ రెడ్డి కావచ్చు, బాలాజీ నాయక్ కావచ్చు, ఈ యొక్క కవిత కావచ్చు, సరిత కావచ్చు, హిమకాంత్ రెడ్డి, వీళ్ళంతా ఏం చర్చలు జరిపారు? అంటే ఆ డబ్బుల విషయంలో ఒక కాన్సిక్వెన్స్ నెలకొందా? ఎక్కడ సేఫ్ గా ఇన్వెస్ట్ చేయాలి అనే కాన్సిక్వెన్స్ తోనే ఈ యొక్క డైరెక్టర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ ని కలిసారా? అసలు ఏం జరిగింది? అడ్వకేట్ సుబ్బుని మంగ్లీ ప్రతిసారి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది కదా. అసలు మంగ్లీ తమ్ముడికి, శివకి, మధుకి ఉన్న రిలేషన్ ఏంటి? సో ఇలాంటి కీలక ఆధారాలని ఇప్పుడు మరికొద్ది సేపట్లో సిఐడి ఆఫీసర్లు రాబట్టబోతున్నారు. సో ఇప్పటికే మధుని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సో మరి ఆ యొక్క మధు చెప్పే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. స్కామ్ చేసింది ఎవరు, చేయించింది ఎవరు, స్కామ్ లో ఎవరి పాత్ర ఎంత ఉంది? సో ఇక్కడ స్కామ్ జరిగిందనేది తేట తెల్లం, స్కామ్ జరిగిందనేది 100% నిజం. సో మరి అలాంటి స్కామ్ వెనుక కేంద్ర మంత్రి ఉన్నారు, ఇంకొకళ్ళు ఉన్నారు అని లాయర్ సుబ్బు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి స్కామ్ లో ఎంతమంది హస్తం ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు వెనకేస్తున్నారు, ఎవరు వెనకేసుకున్నారు? అసలు స్కామ్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఇప్పటికే ఒక వీడియో రిలీజ్ చేసింది. సో దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడంటూ లాయర్ సుబ్బు చెప్పారు. సో మంగ్లీ కూడా బయటకు వచ్చి, లేదు వాడు నా తమ్ముడు కాదు, నా తమ్ముడు ఉన్నది ఇక్కడ ఉన్నాడు, చూడండి వాడిని అని చెప్పి మీడియా ముందు కూడా పెట్టే ప్రయత్నం చేసింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు స్కామ్ చేసిన డబ్బులు ఎక్కడున్నాయి? హవాలా రూపంలో మార్చేశారా, లేదంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేశారా? సో ఇలాంటి ప్రశ్నలు చాలా మందిని రేకెత్తిస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ కేసులో? ఎందుకంటే మంగ్లీ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ హిమకాంత్ రెడ్డి ఆర్గనైజర్గా ఉండి మధుతో స్కామ్ చేయించారు అనేది ఇక్కడ తేట తెల్లం అవుతున్న మనకి ప్రశ్నలు. స్కామ్ జరిగింది, ఇక్కడ మంగ్లీ నోరెత్తట్లేదు, బాధితుల తరపున నేను ఉంటా అని చెప్తుంది, ఫైన్, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, పాటే నా ప్రాణం అంటోంది, ఇంకా కన్నీళ్లు పెడుతోంది అని అందరూ వింటున్నారు. కానీ మరి దీని వెనకాల అసలు ఏం జరిగింది? లాయర్ సుబ్బు చేసినటువంటి ఎలిగేషన్స్ కి ఒక్క రోజు మాత్రమే మంగ్లీ ఆ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసింది. తర్వాత ఏ ప్రశ్నలకు కూడా ఆ కేంద్ర మంత్రి ఎవరన్నా చెప్పలేదు, అసలు ఉన్నాడా లేదా ఎవరు అనేది చెప్పలేదు. ఒకవేళ స్కామ్ జరిగింది కాబట్టి మీ పాత్ర లేదంటున్నారు, స్కామ్ జరిగింది అనేది వాస్తవం అని మంగ్లీని చెప్తున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎక్కడ ఉంచారు అని చెప్పి అడిగాడు లాయర్ సుబ్బు. కానీ దానికి కూడా మంగ్లీ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. ఒకటి కాదు, రెండు కాదు, అడ్వకేట్ సుబ్బుతో సింగర్ మంగ్లీ ఎందుకు చర్చలు జరిపింది? జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఏం నెగోషియేషన్స్ ఏం జరిగినాయి? ఎందుకు జరగాల్సి వచ్చింది? అక్కడ చర్చ అనేది ఎందుకు జరగాల్సి వచ్చింది? ఎందుకు డబ్బులు ఆఫర్ చేసింది? సో ఈ ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా అంటే చాలా తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారని చెప్పి సో ఇటు సరిత కావచ్చు, సుబ్బు కావచ్చు మాట్లాడుతున్నారు. తాను ఎక్కడికి పారిపోలేదన్న మధు త్వరలోనే మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు. సో ఒక్కొక్కడి బండారం బయట పెడతానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. హిమకాంత్ రెడ్డి మాట నమ్మి నేను మోసపోయానని మధు చెప్పాడు. సరితను అరెస్ట్ చేసి అడిగితే అసలు విషయాలు బయటపడతాయని మధు స్పష్టం చేశారు. తనకేం పాపం తెలియదని మంగ్లీ చెప్పడమే కాకుండా మధు నన్ను కలిసింది నిజమే కానీ అతని బిజినెస్కు సంబంధించిన నాకేం తెలియదు అని మంగ్లీ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. సో కుంభకోణం వెనుక అసలు వ్యక్తులు హిమకాంత్ రెడ్డి అని మధు ఆరోపిస్తున్నారు. హిమకాంత్ రెడ్డి ఏకంగా 20 కోట్లు తీసుకున్నారని మధు ఇప్పటికే వెల్లడించారు, ఒక వీడియోలో చెప్పారు. మరి అడ్వకేట్ సుబ్బారావు అండ్ హిమకాంత్ రెడ్డి మంచి స్నేహితులని, హిమకాంత్ రెడ్డి నుంచి ఆ డబ్బులు ఇప్పిస్తారని సుబ్బారావు తనకు భరోసా ఇచ్చారని కూడా మధు పేర్కొన్నారు. ఇక్కడ దీంట్లో సుబ్బారావు పాత్ర ఎంత ఉంది? ఇక్కడ దీంట్లో సుబ్బారావు పాత్ర ఏంటి? అసలు సుబ్బారావుకి స్కామ్ గురించి ఎలా తెలిసిందనే ప్రశ్న కూడా చాలా మందిని కలిసి వస్తున్నాయి. ఎందుకంటే 1-2 కోట్ల స్కామ్ కాదు ఇది, దాదాపుగా 200 కోట్ల స్కామ్. సో ఇప్పటికే సిఐడి పోలీసులు రంగంలో దిగారు, మియాపూర్ పోలీసులు మధుని అరెస్ట్ చేశారు.
మధు ఏమో నన్ను హిమకాంత్ రెడ్డి మోసం చేశాడు అని చెప్పి ఇక్కడ మధు చెప్తున్న పరిస్థితి. అండ్ మధు ఇంకొక విషయాన్ని చాలా గట్టిగా కోట్ చేస్తున్నాడు. మంగ్లీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అంటే మంగ్లీని ఇక్కడ మధు సేవ్ చేస్తున్నాడా? పోనీ అలా చూసుకుంటే దానికి ఒక చిన్న డాట్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అందరి మీద కేసులు పెట్టిన మంగ్లీ మరి మధు ఎందుకు స్కిప్ చేసింది? మధుకి ఎందుకు ఆ ఎగ్జామ్స్ ఇచ్చింది? ఎందుకు ఆ మినహాయింపు ఇచ్చింది? ఇప్పటిదాకా మధు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మంగ్లీ. అంటే ఏం జరుగుతుంది? మధుకి ఒక వాళ్ళ చెల్లినో ఒక పెళ్లి అనే రూమర్స్ వస్తున్నాయి. ఆ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు శివకి మధుకి సంబంధం ఏంటి అనే మాటలు వస్తున్నాయి. మరి ఈ స్కామ్ జరిగిందని ఒకవేళ మాట్లాడితే మంగ్లీ నేను బాధితుల తరపున ఉంటాను, వాళ్ళందరి గురించి కొట్లాడతా అని చాలా గట్టిగా చెప్తున్నారు. సరే ఫైన్, బాగా ఉంది. కానీ బాధితులు అడుగుతున్న ప్రశ్న ఏంటి? మేము మంగ్లీని చూసే ఇచ్చాం డబ్బులు అని చెప్తున్నారు. అంటే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గర నుంచి బాధితుల దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లు అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టీంలో మంగ్లీ కూడా ఉందని ప్రస్తావించారు. దీని వెనక ఒక పెద్ద టీం ఉంది అండ్ సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నారని చెప్పారు. మరి ఆ సెంట్రల్ మినిస్టర్ కనిపించని ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరు? మరి ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కడివి? ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు ఎక్కడివి? అసలు వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా? లేదంటే కేవలం మధు చెప్తున్న దాని ప్రకారం 20 కోట్ల రూపాయల వరకు అని చెప్తున్నారు. మరి బాధితులేమో దాదాపుగా 200 కోట్ల రూపాయలు సొమ్ము మా దగ్గర ఉంది, ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకున్నాం, పిల్లల చదువుల కోసమని, పిల్లల పెళ్లిళ్ళ కోసమని ఆ డబ్బులు మేము దాచుకున్నాం, మాకు న్యాయం చేయండి అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది మంగ్లీ కేసులో? మంగ్లీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ మధు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సిఐడి పోలీసులకి చాలా కీలకంగా మారనుంది. మరి మంగ్లీ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.